2024లో ప్రణయ్ బర్త్డేకి ప్రైవేట్ థియేటర్ని బుక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకున్నాం. సో తన బర్త్డేని తనకిష్టమైన నరుటో థీమ్లోనే సెలబ్రేట్ చేయాలని అనుకున్నాం. అందుకే కేక్ని నరుటో థీమ్లోనే తీసుకున్నాము అండ్ గిఫ్ట్స్ని కూడా నరుటో థీమ్లోనే ప్యాక్ చేసాము. బర్త్డేకి 2 days ముందల టేప్స్ అండ్ టేల్స్ అనే ఈ ప్రైవేట్ థియేటర్ని బుక్ చేశాను. దీని లొకేషన్ ముసారంబాగ్లో ఉంది. టేప్స్ అండ్ టేల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైవేట్ థియేటర్స్ ఉన్నాయి. వాటికి డిఫరెంట్ నేమ్స్ కూడా పెట్టారు, సుప్రీం, మెజెస్టిక్ అలా అని చెప్పి. నేను సుప్రీం థియేటర్ని బుక్ చేసుకున్నాను. ఇక్కడ ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ని కూడా ప్రొవైడ్ చేశారు. దానికోసం మేము సపరేట్గా పే చేసాము. నెంబర్ ఆఫ్ ఫొటోస్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇలా గిఫ్ట్స్ అవి ఇచ్చేప్పుడు కొన్ని ఫొటోస్ వాళ్ళని పిలిపించి తీసుకున్నాము. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ గిఫ్ట్ వాళ్ళకి నచ్చుతుందో లేదో, ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి అదొక పెద్ద టాస్క్ అనిపిస్తుంది కదా. నాకు కూడా అలానే అనిపించింది. బట్ స్టిల్ ప్రణయ్కి కొంచెం యూజ్ అయ్యేలాగా, కొన్ని డిఫరెంట్గా ఉండేలాగా కొన్ని గిఫ్ట్స్ని అయితే నేను ఫైనలైజ్ చేసి తనకైతే ఇచ్చేసాను. ఇప్పుడు ఇక ప్రణయ్ ఆ గిఫ్ట్ బాక్స్ని ఊపేస్తూ దాంట్లో ఏ గిఫ్ట్ ఉందా అని చెప్పి గెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ తను ఏం గెస్ట్ చేసినా ప్రతి బాక్స్లో నరుటో యాక్షన్ ఫిగరే ఉందని చెప్పి గెస్ట్ చేస్తూ వచ్చాడు. ఈ గిఫ్ట్స్ అన్నీ లాస్ట్ మినిట్లో డెలివరీ అయి ఉండే. సో ప్యాక్ చేయడానికి నాకు టైం లేకపోతే మా సోను చేశాడు. ఎలా చేయాలి, ఎలా స్టిక్కర్స్ అటాచ్ చేయాలని తనకు చెప్తే సో తను చాలా కష్టపడి నేను చెప్పినట్టుగానే ప్యాక్ చేసేసి తీసుకొచ్చేసాడు. ఈ బాక్స్లో ప్రణయ్ అనుకున్నట్టుగా నరుటో యాక్షన్ ఫిగర్ అయితే లేదు. ఇది యాక్చువల్లీ మనం ట్రావెల్ చేసేటప్పుడు ఈజీగా ఉండడానికి యూజ్ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఆర్గనైజర్ బ్యాగ్ అనమాట. దీంట్లో మనం ఛార్జర్స్, పవర్ బ్యాంక్, ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఏవైనా మనం క్యారీ చేస్తే ఈజీగా ఉంటుంది ట్రావెల్ చేసేటప్పుడు. ఈ గిఫ్ట్ నాకెందుకు ఇచ్చిందిరో బాబు అన్నట్టు చూస్తున్నాడు ప్రణయ్. బట్ స్టిల్ లాస్ట్ 1 yearగా ఈ బ్యాగ్ని చాలా బాగా యూజ్ చేస్తున్నాడు. సో బెస్ట్ వన్, మనం ఇవ్వచ్చు ఇలాంటి గిఫ్ట్, తప్పలేదు. నెక్స్ట్ గిఫ్ట్ బాక్స్ని ప్రణయ్ ఓపెన్ చేసేలోపు నేను పవర్ బ్యాంక్ని కూడా రెడీ పెట్టుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ బాక్స్లో ఉన్న గిఫ్ట్స్ని మనం ఆపరేట్ చేయాలి అంటే మనకి పవర్ బ్యాంక్ కావాలి. ఈ బాక్స్లో ఉన్న గిఫ్ట్ ఏంటంటే వుడెన్ స్పెక్స్ హోల్డర్. మనకి ఎలాగో స్పెక్స్ ఉన్నాయి, ఆ స్పెక్స్ ఏమో ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. అలా కాకుండా ఈ హోల్డర్కి పెట్టేస్తే ఈజీగా మనకు దొరుకుతాయని చెప్పి ఈ గిఫ్ట్ ఇచ్చాను. ఇది ఒక LED క్రిస్టల్ ల్యాంప్ అనమాట. దీంట్లో ఏంటంటే ప్లానెట్స్ అన్నీ 3D స్టైల్లో కనిపిస్తాయి. అది చాలా ఇంట్రెస్టింగ్గా, క్యూట్గా అనిపించింది. ఇందులో ప్లానెట్సే కాకుండా డిఫరెంట్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అమెజాన్ సైట్లో. నేను ఇది అమెజాన్లోనే పర్చేస్ చేశాను. ఈ గిఫ్ట్ ఓపెన్ చేశాక బాక్స్ పై ఉన్న నేమ్ని చదివేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో తను అది చూడకూడదని చెప్పి నేనే ఓపెన్ చేసి పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేసి చూపిస్తానని చెప్పి తనని కన్విన్స్ చేస్తున్నాను. బట్ స్టిల్ తను అలానే చూడడానికి ట్రై చేస్తున్నాడు. ఫైనల్లీ నేనే పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేసి అది ఎలా ఉంటుందో చూపించేశాను. ఇది ఆస్ట్రోనట్ ల్యాంప్. దీంట్లో
టోటల్ డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ థీమ్స్లో మనకి లైటింగ్ అనేది రూమ్ మొత్తం కవర్ అవుతూ చాలా బాగా కనిపిస్తుంది. ఇది లాస్ట్ 1 ఇయర్గా యూస్ చేస్తున్నాము. చాలా బాగా పనిచేస్తుంది. ఇది నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. మీకు కూడా కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇదొక మార్వెల్ థీమ్ ప్రింట్ ఉన్న స్టడీ టేబుల్. దీన్ని మనం ల్యాప్టాప్ పెట్టుకొని యూస్ చేయొచ్చు అని చెప్పి నేను తీసుకున్నాను. బట్ ఇది అంత స్టాండర్డ్గా లేదు. సో అలా యూస్ చేయడానికి అయితే అవ్వట్లేదు. నార్మల్గా మనం బుక్ రీడింగ్కి అలాంటి వాటికైతే యూస్ చేయొచ్చు. ఇక్కడితో ఈ గిఫ్ట్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకో గిఫ్ట్ ఆన్ ది వే ఉండే. ఈలోపు కళ్యాణ్ వచ్చేసి అక్కడున్న టర్మ్స్ అండ్ కండిషన్ ఫ్రేమ్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఇక బర్త్డే ముందు రోజు నా దగ్గర ఉన్న అన్ని ఫొటోస్ని వెతికేసి ప్రణయ్కి చూపించడానికి ఒక సింపుల్ స్లైడ్ షోని రెడీ చేసుకున్నాను. అది చాలా సింపుల్ ఎడిటే, బట్ దాంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ చాలా మెమరీస్ని గుర్తు తెచ్చాయి. అది చూసి ప్రణయ్, నేను అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. దాంట్లో తన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరితో ఉన్న మెమరబుల్ పిక్స్ అన్నీ ఇంక్లూడ్ చేయడానికి నేను ట్రై చేశాను. ఎవ్రీ పిక్ని చూస్తున్నప్పుడు అది ఎక్కడ తీసుకున్నాము, ఏ సిచ్యువేషన్లో తీసుకున్నాము అని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే టైమే తెలియలేదు. చాలా బాగా అనిపించింది ఆ మూమెంట్ అయితే.
ఈ స్లైడ్ షోతో పాటు మేము ఇంతకుముందు ఇయర్స్లో సెలబ్రేట్ చేసుకున్న బర్త్డే వీడియోస్ని కూడా అక్కడ ప్లే చేసి చూసుండే. 2019లో అలా అనుకుంటా తనకి పబ్జీ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఏ డ్రాప్ షేప్లో గిఫ్ట్ బాక్స్ని రెడీ చేసి దాంట్లో కొన్ని చిన్న చిన్న గిఫ్ట్స్ అవి వేసి సర్ప్రైజ్ చేసిండే. ఫైనల్లీ ప్రణయ్ వెయిట్ చేస్తున్న ఆ నరుటో యాక్షన్ ఫిగర్ గిఫ్ట్ ఉన్న ఈ బాక్స్ అనేది అక్కడే డైరెక్ట్గా ప్రైవేట్ థియేటర్కి డెలివరీ అయిపోయింది. సో అది ఓపెన్ చేస్తున్నాడు చాలా ఎక్సైటెడ్గా. ఇంతకుముందు ఇచ్చిన ఏ గిఫ్ట్కి కూడా అంత ఎక్సైట్మెంట్ లేదు ప్రణయ్కి. ఈ గిఫ్ట్ ఇచ్చే ముందు వరకు కూడా నరుటో ఎపిసోడ్స్ ఎప్పుడు నేను చూడలేదు. బట్ ఇది ఇచ్చిన తర్వాత ఈ లాస్ట్ 1 ఇయర్లో నేను నరుటో అన్ని ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ చూసేసాను. దాంట్లో ఫిల్లర్ ఎపిసోడ్స్ అవి ఉంటాయి, అవి కాకుండా రిమైనింగ్ అయితే మ్యాక్సిమం కవర్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఇఫ్ మీరు కూడా చూడకపోతే చూసేయండి. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. నరుటో విత్ కురామా వచ్చేసి తన 9 టైల్ బీస్ట్ అండ్ దీంట్లో లైటింగ్ ఆప్షన్ కూడా వచ్చింది. ఇది ప్రణయ్కి చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలకి బొమ్మలు కొనిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో ఈ రోజుల్లో పెద్దవాళ్ళు కూడా ఇలాంటి యానిమే క్యారెక్టర్స్ని కొనిస్తే అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు.